తిరు నాకెందుకు స్పెషల్ అంటే పలాస సినిమా అనేది చాలా కష్టాలతో చాలా స్ట్రగుల్స్తో చేసిన సినిమా. అంటే సో మెనీ థింగ్స్ ఇప్పుడు ఎవరిని నవ్వులాటగా ఉండతాయి అని ఇప్పుడు చాలా కష్టపడి అంటే ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అందరం. అలాంటి పొజిషన్లో కూడా తిరు దాన్ని అర్థం చేసుకొని తిరు వాళ్ళ అంటే పలాసలో ఒక చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. రఘు కుంచే గారిని రంగారావు అదే చిన్న షావుకర్ని రంగారావు ఎలక్షన్లో టికెట్ కావాలని అడిగే సీన్ ఉంటుంది. ఆ సీన్ తీసేది చాలా టఫ్. ఆ ఇల్లు దొరకడం, ఆ రోజు షూటింగ్ అంతా చాలా టఫ్. బట్ ఆ రోజు తిరు వచ్చి ఆ సీన్ చేశాడు. ఆ సీన్ చేసిన తర్వాత తిరు వచ్చి చెప్పింది ఏంటంటే, సారీ తిరు మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను, బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అతని గురించి చెప్పాలని చెప్తున్నా. అది ఆ సీన్ చేసేసిన తర్వాత వచ్చి చెప్పింది ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరో చనిపోయారు. ఆ సీన్ అది తిరుగు అప్పుడు తెలిసిన తర్వాత కూడా షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఆ సీన్ మళ్ళీ చేయలేము, ఆ లొకేషన్ దొరకదు, ఆ కష్టాలని అతను తెలుసు కాబట్టి దాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ సీన్ చేసేసిన తర్వాత అతను నా దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా 3 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమం అంతా చూసుకొని వెనక్కి వచ్చేసాడు. ఆ తర్వాత సినిమా అంతా కూడాను అంటే తిరిగి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే విపరీతమైన అటాచ్మెంట్ వాళ్ళ అమ్మతో. కానీ అదంతా ఎక్కడా చూపించుకోకుండా ఆ సినిమా చేసి ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు తిరు ఏమాత్రం అటు ఇటు చేస్తున్నా ఆ సినిమా పూర్తయ్యేది కాదు. సో అందుకని నాకు తిరు అంటే ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడును.